తెలంగాణ భవన్లో ఎంపీ వినోద్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వాటికి అనుమతించారు వాళ్ళు. ఇవన్నీ కూడా మరి నితిన్ గడ్కరీ దగ్గరకి చాలా సందర్భాల్లో మా ఎంపీల డెలిగేషన్ మీకు కలుస్తూనే ఉన్నాం. నిజంగా కూడా చాలా సాధించినాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో పొందపరిచినటువంటి అంశాన్ని తీసుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మరి ఒక 3155 కిలోమీటర్లు కొత్తగా జాతీయ రహదారులుగా డిక్లేర్ చేయించుకొని ఈరోజు ఏదే కుంటు సాకులు చెప్తే ఆన్ వన్ ప్రిటెక్స్ట్ ఆర్ అదర్ పోస్ట్పోన్ చేస్తున్నారు. ఈరోజు నేను మీ ద్వారా పత్రికా మిత్రుల ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఇవాళ నితిన్ గడ్కరీ గారికి నేను లిఖితపూర్వకమైనటువంటి లేఖ రాస్తాను. ఆ పత్రాన్ని మీ అందరికి కూడా ఇస్తున్నాను. దీంట్లో నేను కోరింది ఏంటంటే మేము అడిగిందల్లా మీరు ఏది అడిగితే దాని వెంటనే మరి సంబంధిత అధికారులతో తీసుకెళ్ళి ఈరోజు కూడా నేషనల్ హైవేస్ మన స్టేట్ నుండి ఎస్సీ గారు మరి ఢిల్లీలో ఉన్నారు. అంటే 3 రోజులు అక్కడే ఉండమని చెప్పాము మేము వసంత గారిని. మరి గణపతి రెడ్డి గారు ప్రతి వారానికి వెళ్ళి వస్తున్నారు. మా సిఈ గారు, ముఖ్యమంత్రి గారు అసలు ప్రతి కాయిదాన్ని వేగవంతంగా మరి దాన్ని పంపుతూ వారు ఎప్పుడు అడిగితే ఏ సమస్య ఏ ఆబ్జెక్షన్తో వస్తే అది ఇమ్మీడియట్గా మేము రీసబ్మిట్ చేస్తున్నాం. నేను ఈరోజు కోరేది ఏంటంటే నితిన్ గడ్కరీ గారు చంద్రబాబు నాయుడు ఏదో రాజకీయాలు చేస్తే చేయనియండి, దానికి స్పందిస్తే స్పందించండి, మాకేం అభ్యంతరం లేదు. ఆ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణ ప్రాంతానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నష్టం జరిగింది. ఇక్కడ జాతీయ రహదారులను పెంచాలి, వేగవంతంగా నిర్మించాలని చెప్పి చట్టంలో ఉన్నటువంటి హక్కు మాకుంది. తెలంగాణ రాష్ట్రానికి విభజన చట్టంలో ఇచ్చినటువంటి హక్కు మాకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి. దీన్ని కేసీఆర్ లాంటి ఒక ఉద్యమకారుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి నిమిషము ప్రతి అంశాన్ని మరి ఎక్కడా కూడా ఆలస్యం కాకుండా వేగవంతంగా రీసబ్మిట్ చేస్తూ మరి మాలాంటి ఎంపీలము మా నియోజకవర్గం లోపల మేము ఎంబడబడుతూ చేస్తున్న సందర్భం లోపల మీరు మమ్మల్ని కూడా అదే రీతిలో అదే స్థాయిలో స్పందించాలని చెప్పి నేను కోరుతూ డిమాండ్ చేస్తున్నాను. నేను కోరేది ఏంటంటే చివరిగా ఎట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి పత్రికలకు అందరికీ ఆ రోడ్లన్నీ ఎట్లయితే నామకరణం చేసి మీరు ఎట్లయితే శంకుస్థాపన నిన్న చేసినారో విజయవాడలో, అట్లనే రేపు 30వ తారీఖు నాడు ప్రారంభం కాబోతున్నటువంటి బడ్జెట్ సెషన్ ఒక 13 రోజులు, ఫిబ్రవరి 13 వరకు బడ్జెట్ సెషన్ ఉంది. కాబట్టి ఆ బడ్జెట్ సెషన్ లోపే హైదరాబాద్కు వచ్చి నేను ఈ లిస్టు మొత్తము ఈ లేఖలో మీకు రాశాను. వీటన్నిటిని కూడా గెజెట్ పబ్లికేషన్ చేసి వెంటనే వచ్చి శంకుస్థాపన చేసి మా హక్కు ఏదైతుందో విభజన చట్టంలో హక్కు ప్రకారంగా ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలనో లోతుగా పరిశీలించి ఒక్కొక్క దాన్ని మీకు చెప్తే, ఇప్పుడు భద్రాచలం నుండి హైదరాబాద్ రావాలంటే భద్రాచలం నుండి, కొత్తగూడెం నుండి, ఖమ్మం నుండి, సూర్యాపేట నుండి ఇక్కడ రావాలి. దానికంటే నేరుగా స్ట్రైట్గా ఒక 100 కిలోమీటర్ దాకా తగ్గుతూ ప్రయాణం పోవచ్చు. ఔటర్ రింగ్ రోడ్ నుండి వలిగొండ, తిరుమలగిరి, తొర్రూరు, నెల్లికుదురు, మహబూబాదు, ఇల్లందు, పాల్వంచ, భద్రాచలం. అంటే భద్రాచలం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మహబూబాద్ జిల్లా, ఇక్కడ కొత్తగా ఏర్పడినటువంటి యాదాద్రి జిల్లా వెనుకబడ్డ ప్రాంతాలకి డైరెక్ట్గా హైదరాబాద్ కనెక్ట్ ఇవ్వడం ఆలోచించలేదు సమైక్య ఆంధ్రప్రదేశ్లో. ఈ విధంగా కొత్తగా ఆలోచించినాం. ఇలా కరీంనగర్ నుండి పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఉంటుంది. కామారెడ్డి వైపు సిరిసిల్ల మీదకి వెళ్ళి, వేములవాడ మీదకి వెళ్ళి, సిరిసిల్ల మీదకి వెళ్ళి పిట్లం వరకు అదొక బాగా ట్రాఫిక్ ఉన్న రోడ్డు. దాన్ని మార్చాలని ఆలోచన చేస్తాం. మరి వరంగల్, ఎల్కతుర్తి, కరీంనగర్ జిల్లాలో ఇదివరకు ఉండి ఇప్పుడు వరంగల్ జిల్లాలో ఉంది. ఎల్కతుర్తి నుండి
హుస్నాబాదు, సిద్దిపేట, రామాయణపేట, మేదకు, ఆ విధంగా నాందేడ్ వరకు అదొక జాతీయ రహదారి. ఇక్కడ మీకు అన్ని డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా అంటే కనెక్టివిటీ. ఇంకొకటి ఎవ్వరూ ఆలోచన చేయండి, సారాపాక భద్రాచలం దగ్గర ఉంటుంది, మంగపేట మించెలి ఏటు నాగారం, కాళేశ్వరం, చెన్నూరు, కౌటాల, సిర్పూర్, అంటే ఆల్ ఎలాంగ్ ప్రాణహిత గోదావరి, అంటే అడవి ప్రాంతం నుండి ఒక బ్రహ్మాండమైన రోడ్డు. తెలంగాణ తూర్పు దిక్కున్నటువంటి బార్డర్ ఎంబడి ఒక జాతీయ రహదారి. తర్వాత మిర్యాలగూడ నుండి ఒక రోడ్డు, భద్రాచలం నుండి జంగారెడ్డి అదొక రోడ్డు, జహీరాబాదు, బీదరు, చాలా మీకు డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరిగింది దీంట్లో. ఇవన్నీ కూడా మరి పెద్ద ఎత్తున చేపడితే తెలంగాణ రాష్ట్రము, తెలంగాణ గ్రామీణ ప్రాంతాలు ఒక 60-70 సంవత్సరాలు వెనకబాటుతనంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాలన్నీ కూడా రోడ్ కనెక్టివిటీ అయితే అభివృద్ధి చెందుతుంది. ఓసారి అమెరికన్ ప్రెసిడెంట్ ఒక మాట అన్నాడు, అమెరికా రోడ్స్ ఆర్ గుడ్ నాట్ బికాస్ అమెరికా ఈజ్ రిచ్, అమెరికా ఈజ్ రిచ్ బికాస్ అమెరికన్ రోడ్స్ ఆర్ గుడ్. జెఫర్సన్ స్టేట్మెంట్ ఇచ్చాడు అమెరికన్ ప్రెసిడెంట్. అమెరికా చాలా గొప్పగా ధనవంతమైన దేశం ఉండడం వల్ల రోడ్లు బాగున్నాయని అనుకోకండి, రోడ్లు బాగున్నందుకు అమెరికా రిచ్ అయింది అన్నాడు. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రం కూడా రోడ్లు ఈ జాతీయ రహదారులు తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ మేము ఎంపీలం అందరం కూడా గత 4.5 సంవత్సరాలు వెంబడిబడి ఇన్ని రోడ్లు శాంక్షన్ చేయించుకొచ్చిన తర్వాత వీటి ఇనాగ్రేషన్ వెంటనే చేయాలని చెప్పి నేను నితిన్ గడ్కరీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను. లేకపోతే రేపు బడ్జెట్ సెషన్లో మేము ఎంపీలందరం కూడా పెద్ద ఎత్తున మా నిరసన తెలియజేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం.